నమస్తే దిశ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆశా వర్కర్లకు కనీస వేతనం 18,000 వేతనం అమలు చేయాలి. ఆశా వర్కర్స్ డిమాండ్. తెలంగాణలో ఇకపై గ్రామీణ రోడ్లకు కూడా టోల్ ఛార్జీలు. హైబ్రిడ్ అన్యూటీ మోడల్ ద్వారా రహదారుల అభివృద్ధి చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం. అమలాపురం వెంకటరమణ థియేటర్లో కోర్టు సినిమా ప్రదర్శన నిలిపివేసిన రెవెన్యూ అధికారులు. తిరుపతిలో ఆర్టీసీ బస్ ఎక్కి పిల్లేరు వరకు ఫ్రీగా తీసుకెళ్లాలని భీష్మించి కూర్చున్న మహిళలు. టికెట్ డబ్బులు కావాలంటే సీఎం చంద్రబాబు వద్ద తీసుకోవాలనడంతో కంగుతిన్న కండక్టర్. అమలాపురం వెంకటరమణ థియేటర్లో కోర్టు సినిమా ప్రదర్శన నిలిపివేసిన రెవెన్యూ అధికారులు. సినిమా టికెట్ల అధిక ధరలకు అమ్ముతున్నారని వచ్చిన వార్తలపై స్పందించారు రెవెన్యూ అధికారులు. అమలాపురం వెంకటరమణ థియేటర్లో కోర్టు సినిమా ప్రదర్శన నిలిపివేశారు రెవెన్యూ అధికారులు. అందరికీ నమస్కారం అండి. శ్రీ వెంకటరమణ పిక్చర్ ప్యాలెస్కి సంబంధించి ఈరోజు కోర్టు మూవీ ఇక్కడ అవుతుంది. సో దీనికి సంబంధించి టికెట్ హై ప్రైస్ అమ్ముతున్నారని కంప్లైంట్ వచ్చింది. సో బేస్డ్ ఆన్ దట్ కంప్లైంట్ ఇక్కడ ఇన్స్పెక్షన్కి వచ్చామండి. సో మామూలుగా అయితే మన గవర్నమెంట్ డిసైడ్ చేసిన టికెట్ ధర 110 రూపాయలు. ఇక్కడ మేము ఇప్పుడు ఇన్స్పెక్షన్కి వస్తే అది 150 రూపాయలుగా అమ్ముతున్నట్టు ఆల్రెడీ టికెట్ ఒకటి కొని వెరిఫై చేసాము. సో ఇది ఫ్రమ్ థర్డ్ డే ఆఫ్ ద షో 150 రూపాయలకి అమ్ముతున్నట్టు యాజ్ పర్ రికార్డ్ ఉంది. సో నెక్స్ట్ షో నుంచి యాజ్ ఆఫ్ నౌ దాన్ని క్లోజ్ చేయమని చెప్పాము. సో ఫర్దర్ యాక్షన్ దాని ప్రకారం తీసుకుంటాం. ఇదే కాదు, అసలు ఫామ్ బి లైసెన్సులు కూడా అమలాపురం డివిజన్కి సంబంధించి చాలా రెన్యువల్స్ అవ్వలేదు. లాస్ట్ వీక్ ఆల్ థియేటర్స్ ఓనర్స్కి కూడా మీటింగ్ పెట్టి అదే విషయంని చెప్పాము. ఫామ్ బి లైసెన్స్ రెన్యువల్ చేసుకోమన్నాము. అండ్ అదర్ సర్టిఫికేట్స్ కూడా ఏవి రెన్యువల్ అవ్వట్లేదు. అండ్ టికెట్ ధర ఉన్నదానికన్నా ఎక్కువ అమ్ముతున్నారని చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. సో వన్స్ అగైన్ థియేటర్స్ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఫామ్ బి లైసెన్స్ రెన్యువల్ చేసుకోండి అండ్ విదిన్ టికెట్ ఏ ధర ఉందో ఆ ధరకే అమ్మండి. థ్యాంక్ యూ. 4 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కడతామని 22,500 కోట్లు గత సంవత్సరం బడ్జెట్లో పెట్టారు. అందులో ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టారు, ఎంతమందికి ఇండ్లు ఇచ్చారో చెప్పాలని, ఎస్సీ ఎస్టీ వర్గాలకు ఇళ్లు కట్టుకోవటానికి 1 లక్ష అదనంగా ఇస్తామని గత సంవత్సరం బడ్జెట్లో పెట్టారు. ఈ సంవత్సరం బడ్జెట్లో అసలు ఆ ముచ్చటనే లేదు. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు వ్యక్తం చేశారు. మేము 4,50,000 ఇండ్లు కడతాం, 22,500 కోట్లు బడ్జెట్లో పెట్టమని పోయినసారి పెట్టిండ్రు. 22,500 కోట్లలో 22 పైసలన్నా నీ ప్రభుత్వం ఖర్చు పెట్టిందా? ఒక్క ఇల్లన్నా ఈ రాష్ట్రంలో కట్టిండ్రా? కడితే ఏ ఊర్లో కట్టిండ్రో, ఎక్కడ కట్టిండ్రో, ఎవరికి ఇచ్చిండ్రో పేరు చెప్పాలి. ఇక ఈ సంవత్సరం బడ్జెట్ 25-26. ఈసారి ఏం చెప్తున్నారు? మళ్ళీ అదే ముచ్చట. సేమ్ అదే ప్రతి నియోజకవర్గానికి 3 అంటే సేమ్ చెప్పినా అంటే పోయినసారి చెప్పిన అది మక్కి ఏం తెరవలేదు. 3,500 ఇండ్లు మళ్ళీ గదే 12,500 22,500 కోట్లు పెట్టినాం. ఆడ పెట్టినరు అంటే మీరు ప్రజల్ని ఎట్లా మోసం చేస్తారు? ఎస్సీ ఎస్టీలకు 1 లక్ష రూపాయలు ఎక్కువ ఇస్తామని పోయిన బడ్జెట్లో చెప్పారు. ఈ బడ్జెట్కి వచ్చే వరకు మాయమైపోయింది. పోయినసారి ఏమో వాళ్ళ కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉంది ఎస్సీ ఎస్టీలకు ఇల్లు కట్టుకుంటే 1 లక్ష రూపాయలు ఎక్కువ ఇస్తామని. మొదటి బడ్జెట్లో చెప్పిన 1 లక్ష రూపాయలు ఎక్కువ ఇస్తామన్నారు. సరే, 1 లక్ష ఎక్కువ లేదు, తక్కువ లేదు, ఎవరికి ఇయ్యలేదు, రూపాయి ఇయ్యలే. ఈ బడ్జెట్కి వచ్చేసరికి మళ్ళీ కదే 3,500 కోట్లు ఇస్తామన్నారు. కానీ 1 లక్ష రూపాయలు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చేది మాయమైపోయింది. తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత బస్సు విషయంలో కూటమి ప్రభుత్వం చేసిన మోసంపై వినూత్న నిరసన తెలిపారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ నుంచి పీలేరు పల్లె వెలుగు బస్సు ఎక్కారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటూ హామీ ఇచ్చిన చంద్రబాబు వీడియోను ప్రదర్శించారు మహిళలు. టికెట్ అడిగితే నా పేరు చెప్పండి అంటూ సీఎం చంద్రబాబు వీడియోను చూపించారు మహిళలు. అయితే మేయర్ డాక్టర్ శిరీష, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్సులో వినూత్న నిరసన తెలిపారు.
ఉచిత బస్సు ప్రయాణం అమలులో లేదంటూ స్పష్టం చేశారు కండక్టర్ అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆర్టీసీ బస్సును తిరుపతి ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కు తరలింపజేశారు. తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి భూమన అభినయ్ రెడ్డి, మేయర్ శిరీష, టౌన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లం రవిచంద్రరెడ్డి, టౌన్ బ్యాంక్ చైర్మన్ కేతం జయచంద్రరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గీతా యాదవ్, మహిళా విభాగం నాయకురాలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మహిళలకు రుణాలు లేవు, సూపర్ సిక్స్ లేదు, నిరుద్యోగులకు నిరుద్యోగం సూపర్ సిక్స్ లేదు, బాబు సూపర్ సిక్స్ లేదు, బాబు సూపర్ సిక్స్ లేదు, ఆడబిడ్డ నిధి 1500 లేదు, నిరుద్యోగులకు 3000 నిరుద్యోగ వృత్తి లేదు, రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు లేవు, రైతులకు గిట్టుబాటు ధర లేదు, రైతుకు అన్నదాత సుఖీభవ 20,000 లేదు, అదే సూపర్ సిక్స్ లేదు. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ఒక్కటే కాదు, అన్ని శాఖల్లో కూడా నిధులు మొత్తం డైవర్ట్ చేశారు. ఇప్పటికే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దీనిపై విచారణ చేస్తోంది. ఆ రిపోర్టు రాగానే చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైతే ఉన్నత స్థాయి దర్యాప్తుకి కూడా ఆదేశిస్తామన్నారు. అవకతవకలపై కఠిన చర్యలుంటాయని తెలియజేశారు. అధ్యక్ష, ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మొత్తం చూస్తుంది. గత ప్రభుత్వంలో ఆర్కేవీవై కాదు అధ్యక్ష, మొత్తం అన్ని ఫండ్స్ డైవర్ట్ చేశారు. ఈరోజు నాబార్డుకు వచ్చినటువంటి ఫండ్స్ కూడా డైవర్ట్ చేశారు, వరల్డ్ బ్యాంక్ నుంచి వచ్చిన ఫండ్స్ కూడా డైవర్ట్ చేశారు, ఒక ప్రాజెక్ట్ కి ఎక్స్క్లూజివ్ గా కేటాయించిన ఫండ్స్ కూడా డైవర్ట్ చేశారు. దీని మీద ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఏవైతే డైవర్ట్ చేశారో ఆ ఫండ్స్ అన్నింటి మీద వాళ్ళు కూడా చెక్ చేసుకుని వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. నేను ఒకటే చెప్పాను, ఎంక్వైరీ నడుస్తుంది ఉన్నత స్థాయిది. అది వచ్చిన తర్వాత దానివల్ల సాటిస్ఫాక్షన్ కాకపోతే ఇప్పుడు ఏవైతే సభ్యులు చెప్పారో ఏ ఎంక్వైరీ చేయడానికి ఇబ్బంది లేదు, ఒకటి నడుస్తుంది. కాబట్టి ప్రిలిమినరీగా మనకు రిపోర్ట్ వచ్చింది, ఫైనల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఒకవేళ సాటిస్ఫాక్షన్ కాకపోతే ఇంకా ఉన్నత స్థాయి దర్యాప్తు చేసైనా సరే గతంలో ఎవరు తప్పు చేశారో తప్పు చేసిన వ్యక్తుల్ని వదిలే ప్రశ్నే లేదు. మళ్ళీ అటువంటి పొరపాట్లు జరగకుండా ఆఫీసర్కి చెప్పాను, టెండర్స్ అన్ని పద్ధతి ప్రకారం చేయాలి. ఒకటి గత 5 సంవత్సరాల అధ్యక్ష L1 L2 అని పెట్టుకోవడమే, వాళ్ళు ఎవరికి పిలిస్తే వాళ్ళే L1 L2, ఇంకొకరు ఎవరు వచ్చేవాళ్ళు కాదు. వాస్తవాలు అవన్నీ మనం చూసాం కళ్ళ ముందు. కాబట్టి తప్పనిసరిగా ఇది చాలా మంచి ప్రోగ్రాం కేంద్ర ప్రభుత్వం పెట్టింది. దీన్ని అనేక విధాలుగా ఇబ్బందులు ఉన్నాయి, ఇవన్నీ సరిచేసి మళ్ళీ వీలైనంత తొందరగా మళ్ళీ ఈ వాహనాల్ని మళ్ళీ లైన్ లోకి తీసుకొచ్చి ఎవరైతే పాడి రైతులు ఉన్నారో వారికి మేలు చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తాను అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం అప్పు 2014 నుండి ఈ రోజు వరకు 4,37,000 కోట్లు అని బడ్జెట్లో పేర్కొన్నారు. కేసీఆర్ చేసిన అప్పుల గురించి గతంలో రేవంత్ రెడ్డి చేసినవన్నీ అసత్య ప్రచారాలని ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ ద్వారా తేలిపోయిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలియజేశారు. ఇంకొక అంశం ఇదే బుక్లో ఒక మాట పదే చెప్పింది ఏంటంటే, కేసీఆర్ గారు బాగా అప్పులు చేసిండ్రు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని చెప్పారు. అవి అబద్ధం అని చెప్పి మేము పదే నిరూపిస్తున్నాం. మళ్ళీ ఇది ఈ రోజు ఇచ్చినటువంటి ఈ పుస్తకం ఇందులో వాళ్ళే నిరూపించుకుంటూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఈ రోజు వరకు జరిగినటువంటి అప్పు 4,37,000 కోట్లని మరి ప్రభుత్వమే ఇచ్చింది. కానీ కేసీఆర్ గారిని పట్టుకొని 7.5 లక్షల కోట్లు అప్పు చేసిరు, మీరు ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసిరు అని చెప్పి పదే చెప్తుంటారు. ఇక ఈ 4 లక్షల గమ్మత్ ఏంటంటే, ఈ 4,37,000 కోట్ల డబ్బులో ఈ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి 1,58,000 కోట్లు ఆయన ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో ఒప్పుకున్నటువంటి అమౌంట్ కూడా ఇందులో యాడ్ అయి ఉన్నది. అంటే కేసీఆర్ గారు చేసినటువంటి అప్పు మీద వాళ్ళు తప్పుడు ప్రచారం చేసిందన్న విషయాన్ని ప్రభుత్వము మరి ఈ 2 పుస్తకాలలో కూడా ఈ బడ్జెట్లో రాసి ఇవ్వడం అన్నటువంటిది వాళ్ళ అసత్యాలను ఎండగట్టేటట్టుగా ఉన్నది. ఈ విషయం ప్రజలు గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాం. మీరు అధికారంలో ఉండగా పిల్లలకు ఇచ్చిన డిక్షనరీలో గాడ్ అనే పదానికి అర్థం ఏం పెట్టారు? మేము ఈరోజు అన్ని మతాలు సమానమని గాడ్ అనే పదానికి అర్థం ఇచ్చాం. ఈరోజు మీరొచ్చి మతాలను రెచ్చగొడుతూ కాంట్రవర్సీ చేస్తున్నారు. మీరు ప్రింట్ చేసిన డిక్షనరీ దేవుడు, గాడ్, ద వన్ గ్రేట్ స్పిరిట్ దట్ క్రిస్టియన్స్, జూస్ అండ్ ముస్లిమ్స్ బిలీవ్ మేడ్ ద వరల్డ్. సార్ మీరిచ్చిన డిక్షనరీ, సార్ మీరిచ్చిన డిక్షనరీ నేను చదువుతున్నాను సార్, తప్పేంటి సార్? అరే ఆయన లేవనెత్తారు, నేను లేవనెత్తాను. ఐ వాంట్ రైట్ టు ఆన్సర్. మీరిచ్చిన డిక్షనరీలో దేవుడు అర్థం మీరేం పెట్టారు నేను చెప్తున్నా.
ఏంటండి ఆయన చెప్పిన దానికి నేను సమాధానం చెప్తున్నా. ఏంటంటే మీరు ఎల్ఓపి గారు మీ డిక్షనరీలో ఏం ప్రింట్ చేశారో ఉంది. నేను కూటమి ప్లీజ్ ప్లీజ్ ఏంటి సార్ చెప్పండి, మంత్రి గారు చెప్పండి. సార్ మీరు ప్రింట్ చేసిన డిక్షనరీ, మీరు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ప్రింట్ చేసిన డిక్షనరీలో దేవుడికి అర్థం మీరేమి ఇచ్చారు నేను చెప్పాను. కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత డిక్షనరీలో ఏం అర్థం ఉందనేది నేను చెప్పదలుచుకున్నా. ఇది చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి అని ముందర మీ సభ్యుడిని అడగండి, అప్పుడు నేను సమాధానం చెప్తాను. గాడ్ ద సుప్రీం బీయింగ్ వర్షిప్డ్ ఇన్ డిఫరెంట్ రిలీజియస్ ప్రాక్టీసెస్ ఎంఫసైజింగ్ అ యూనివర్సల్ క్రియేటర్ ఆర్ విత్ స్పెసిఫిక్ డివైన్ పవర్స్. అది మేము ఇచ్చిన అర్థం అధ్యక్ష. ఇది ఒక్క మతాన్ని కించవచ్చే విధంగా మేము ఇవ్వలేదు అధ్యక్ష. మేము ఎక్కడ ఎట్లా అందరినీ ఇంక్లూజివ్ గా మేము తీసుకెళ్తున్నాం. మేము అందరినీ ఇంక్లూజివ్ గా తీసుకెళ్తున్నాం. మీరు కావాలని సాఫ్రనైజేషన్ అనే పదం మీరు ఇక్కడ కాంట్రవర్సీ చేసి తీసుకొచ్చారు. ఐఎమ్ అబ్జెక్టింగ్ టు దట్. ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్ దట్. యూ హ్యావ్ టు విత్డ్రా. గౌరవ సభ్యుడు షుడ్ విత్డ్రా దట్ స్టేట్మెంట్ అధ్యక్ష. గౌరవ సభ్యుడు విత్డ్రా చేయాలి అధ్యక్ష. ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలంటూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిఐటి ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఆశా వర్కర్ల జిల్లా గౌరవ అధ్యక్షురాలు కవిత ధర్నాను ఉద్దేశించి మాట్లాడుతూ ఆశా వర్కర్లకు బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం 18,000 రూపాయలు ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలన్నారు. ప్రమోషన్, పిఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత తదితర సమస్యలను పరిష్కరించాలని అన్నారు. కరోనా కష్టకాలంలో ఆశా వర్కర్లు తమ ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవలు అందించారని, అలాంటి ఆశా వర్కర్ల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూడటం తగదని అన్నారు. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం ఆశలకు మట్టి ఖర్చులు 50,000 చెల్లిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం ఆశా వర్కర్లకు ప్రసూతి సెలవులు కల్పిస్తూ వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆశాల సమస్యలు తీవ్ర స్థాయిలో ఉంది. కానీ మన పోరాటంలో 33 జిల్లాలు ఉన్నాయి. ఈ 33 జిల్లాలలో దాదాపుగా అందరూ కూడా ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర వచ్చి ఉన్నాం. ఈ ఆశా వర్కర్లు ఏదైతే స్కీమ్ లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో ముడిపడి ఉన్న స్కీమ్లలో పనిచేస్తున్న వాళ్ళు ఆశా వర్కర్లుగా ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీగా ఉన్న మహిళలందరూ కూడా ఈ రంగంలో పనిచేస్తా ఉన్నారు. దాదాపుగా 20 సంవత్సరాల నుంచి ఈ ఏదైతే స్కీమ్ లో పనిచేస్తా ఉన్నారు. అరకొర వేతనంతో పనిచేస్తా ఉన్నారు. వీరికి వస్తున్న జీతం అంతా 9,600 రూపాయలు మాత్రమే ఆశాలకు వస్తా ఉంది. కరోనా లాంటి కష్టకాలంలో కరోనాలో ఎవరు బయటికి రాకోకుండా కూడా ఈ రోజు ఆశాలు తన కుటుంబాలని త్యాగం చేసి కరోనా కష్టకాలం ప్రతి పేద ప్రజలకు ఈ రోజు వాళ్ళు చాలా కరోనా కూడా అవార్డులు సృష్టించారు. అంటే ఆశాలు చాలా బాగా సేవలు అందించారు. కరోనాలో వాళ్ళ కుటుంబాలను పక్కన పెట్టి ప్రజాసేవ చేశారని WHO కూడా గుర్తింపు ఇచ్చాము. జైళ్లలో ఖైదీల కోసం ఏప్రిల్ 2వ వారంలో స్పోర్ట్స్ కల్చరల్ మీట్ నిర్వహిస్తున్నట్లు జైళ్ల శాఖ డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా తెలిపారు. బుధవారం చెంచల్గూడలోని సికా కార్యాలయంలో హాల్ ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్రంలోని ఖైదీలకు, జైలు సిబ్బంది కోసం ఆధిరులకు స్పోర్ట్స్ పరికరాలు పంపిణీ చేశారు. ఇక దేశంలోని ఖైదీలకు ఆటల పోటీలు నిర్వహించడం జైళ్ల శాఖ గర్వకారణమని అన్నారు. క్రీడల వల్ల ఖైదీలకు మానసిక ఆరోగ్యం కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జైళ్ల శాఖ ఐజీలు రాజేష్, మురళీబాబు, డీఐజీలు డాక్టర్ శ్రీనివాస్, సంపత్, జైలు సూపరింటెండెంట్లు నవాబ్ శివకుమార్ గౌడ్, రామచంద్రం తదితరులు పాల్గొన్నారు. Second close. Okay, here. Thank you. Second close. Close. Yeah. Okay, here. Thank you. Yeah. I'm here. Sir, I'm at you. Wait. తెలంగాణ ప్రెజెంట్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి స్పోర్ట్స్ ఆర్టికల్స్ అండ్ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ మా ఇన్మేట్స్ కోసం అండ్ ప్రిజన్ స్టాఫ్ కోసం డిస్ట్రిబ్యూషన్ జరిగింది. సో ప్రిజనర్స్ కోసం ఆల్మోస్ట్ ఒక 4.8 lakhs వర్త్ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది.
అండ్ ప్రిజన్ స్టాఫ్ మన డిపార్ట్మెంట్ స్టాఫ్ వాళ్ళకి కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ అమౌంట్ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. యాక్చువల్లీ April 2nd వీక్లో మేము వీఆర్ ప్లానింగ్ ఫర్ ప్రిజనర్స్ స్పోర్ట్స్ అండ్ డ్యూటీ మీట్. దాంట్లో వాళ్ళు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ చేస్తారు అండ్ దాంట్లో వాళ్ళు ప్రాక్టీస్ చేయడానికి వీఆర్ డిస్ట్రిబ్యూటింగ్ ద స్పోర్ట్స్ ఎక్విప్మెంట్. యాక్చువల్లీ ఫర్ ద ఇన్మేట్స్ ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ స్పోర్ట్స్ చేయడం, ఫిజికల్ ఫిట్నెస్ కోసం, వాళ్ళ మైండ్ డిసిప్లిన్ చేయడానికి, మైండ్ ఫ్రెష్ పెట్టడానికి అండ్ ultimately for their reformation and for their integration into society. Sports plays an important role. Psychologists kuda cheptaru that వాళ్ళ మైండ్ ఫ్రెష్ చేయడానికి, వాళ్ళ మైండ్ క్రిమినల్ యాక్టివిటీస్ నుంచి డైవర్ట్ చేయడానికి స్పోర్ట్స్ ఈజ్ ఎ గుడ్ ఒక మంచి మాధ్యం. సో దాని గురించి మేము చేస్తాము అండ్ దెన్ ఇన్ ద మీన్ టైమ్ కల్చరల్ యాక్టివిటీస్ కూడా వాళ్ళకు ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. సో April 2nd వీక్ ఒక మంచి కల్చరల్ ఈవెంట్ చేస్తాము. సో మాకు 37 ప్రిజన్స్లో వీ హ్యావ్ డివైడెడ్ అందరికి ఒక 4 ప్లటూన్స్లో డివైడ్ చేసాము. ఈచ్ ప్లటూన్లో అరౌండ్ 55 ఇన్మేట్స్ ఉంటారు స్పోర్ట్స్లో పాల్గొనడానికి. సో ఇది 4 టీమ్స్ ఏంటి అంటే హైదరాబాద్ రేంజ్ టీమ్, వరంగల్ రేంజ్ టీమ్, సెంట్రల్ ప్రిజన్స్ చెంచల్గూడ అండ్ సెంట్రల్ ప్రిజన్స్ చెల్లపల్లి. వాళ్ళ మధ్యలో కాంపిటీషన్ అవుతుంది. కాంపిటీషన్లో విన్ అయిన వాళ్ళకి ప్రైజెస్ and cups kuda untai and they will be encouraged. So this will be a good event and this is basically for the inmates. This is the 6th sports event. Chala రోజుల నుంచి ఇది జరగలేదు because of various circumstances. ఇప్పుడు మళ్ళీ ఒకటి మంచి స్ఫూర్తి తీసుకురావడానికి we are doing this and this will ultimately help the prisoners to become better persons, healthier persons and to be more productive citizens of the society. And staff, prison staff ko kuda physical fitness is very essential because chala mandi law against lo elna valto contact lo untaru. So vallu kuda vallu fitness kosam, discipline kosam and for their mental happiness and మేము ఇది ఏర్పాటు చేస్తున్నాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మాకు ఆల్ ఇండియా స్పోర్ట్స్ అండ్ డ్యూటీ మీట్ తెలంగాణ చూస్ అయింది. గవర్నమెంట్ నుంచి కూడా మాకు అప్రూవల్ వచ్చేసింది. సో అది కూడా వీ విల్ బి ఆర్గనైజింగ్ దట్ వెరీ సూన్. సో అది ఆర్గనైజ్ చేసినప్పుడు మా స్టాఫ్ ఇప్పుడు ఈ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్లో ప్రాక్టీస్ చేసి ఉంటే మంచి రిజల్ట్స్ వస్తుంది అని నేను కూడా ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు మండలం ఆత్కూరు పోలీస్ స్టేషన్ను చేరుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సుంకర పద్మశ్రీ ఇటీవలే మైనర్ బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం కేసును త్వరితగతిన ఛేదించిన ఆత్కూరు ఎస్ఐ సిహెచ్ సురేష్ పోలీసు సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు ఏఐసిసి సభ్యురాలు సుంకర పద్మశ్రీ మాట్లాడుతూ ఇటీవలే మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ జరిపిన యువకుల లో మైనర్ యువకులు ఉన్నారని, వారిపై ఇటీవలే గంజాయి కేసులు చాలా నమోదయ్యాయని, రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడైంది, తప్పు జరిగినప్పుడు విమర్శిస్తే నిలదీస్తే మాపై అక్రమ కేసులు పెట్టడం సుమంజసమా అని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గంజాయి నిర్మూలన వెంటనే చేస్తామని చెప్పారు. ఇంకా రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడైందని, రాష్ట్రంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు తయారయ్యాయి. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోమ్ మినిస్టర్ అనిత గంజాయి అరికడుతున్నామని, నరికేస్తాము, చింపేస్తాము అని మీ సొల్లు కబుర్లు ఆపి గంజాయి నియంత్రించాలని కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా డిమాండ్ చేస్తున్నానని తెలిపారు. ఈ గ్రామీణ ప్రాంతాల్లో విచ్చలవిడిగా గంజాయి పెరుగుతుంది, దాన్ని అరికట్టడానికి మీరు చర్యలు తీసుకోవాలని దానికోసమే నేను వచ్చాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. అంటే మాకు ఇంకో ప్రాబ్లం ఏంటండి సార్, నాకు ఇంతకుముందు చెప్పాలా 2014 నుంచి 2024 వరకు కూడా మేము ఇట్లా ఏదైనా ఇబ్బందులు చెప్పుకోవడానికి ఏదైనా రిక్వెస్ట్ చేసి ఆయనకి వెళ్ళినా సరే మా మీద కేసులు కడుతున్నారు. ఆ ఇబ్బంది ఉంది కాబట్టి మేము మీడియా మిత్రులు కొంచెం సహకారం తీసుకోవాల్సి వస్తుంది. అది లేకపోతే సార్ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. అలా కలవడానికి వచ్చి సీఎం గారిని కలవడానికి వెళ్తుంటే రిక్వెస్ట్ ఇవ్వడానికి కేసులు పెట్టి మా మీద మాకు కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు. అంతే తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ ఈ రిక్వెస్ట్ని అప్లై చేయండి. గంజాయిని అరికట్టడానికి మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సంబంధించి ఆత్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇమీడియట్గా పోలీసు వారు, ఎస్ఐ గారు కానీ ఇతర ఉన్నతాధికారులందరూ కూడా చాలా ఫాస్ట్గా వాళ్ళందరినీ 8 మందిని పట్టుకుని కేసు నమోదు చేయడం జరిగింది.
దానికి పోలీస్ డిపార్ట్మెంట్ని ఒక మహిళగా పార్టీలకు అతీతంగా అభినందించడంతో పాటు కానీ నా దృష్టికి వచ్చినటువంటి అంశాలు మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయదలుచుకున్నాను. గంజాయి అరికట్టడమే మా ప్రధాన ఎజెండా అని చెప్పి ఈ కూటమి రాష్ట్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్వయంగా హోంమంత్రి అనిత గారు ప్రెస్ మీట్లు పెట్టి విజయవాడ నడిబొడ్డు బందర్ రోడ్డు పైన పోలీస్ అధికారుల చేత ర్యాలీలు చేసి ప్రదర్శనలు కూడా నిర్వహించడం జరిగింది. కానీ ఇప్పుడు మైనర్ బాలిక పైన అత్యాచారం చేసినటువంటి ఈ యువకులు అందరూ కూడా 10th క్లాసు, ఇంటర్మీడియట్, అదేవిధంగా దాదాపు 20 సంవత్సరాల లోపు వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. అందులో దాదాపు 5గురు గంజాయి మత్తులో గంజాయి సేవించి ఈ అత్యాచారానికి పాల్పడినట్టుగా కూడా మాకు సమాచారం అందింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం గంజాయి వ్యతిరేక రాష్ట్రంగా తయారు చేస్తాము, గత ప్రభుత్వం విచ్చలవిడిగా ఇతర రాష్ట్రాలకు కూడా గంజాయి రవాణా చేసింది అని మాట్లాడటం మీడియాకు మాత్రమే పరిమితమైందా, చర్యలు ఏమన్నా చేపట్టే దిశగా వీళ్ల కార్యాచరణ ఉందో మాకైతే అర్థం కావట్లేదు. ఈ ముద్దాయిల్లో కొంతమంది ఇంతకు ముందు గంజాయి కేసుల్లో కూడా పట్టుబడినటువంటి హిస్టరీ ఉంది. సో గ్రామీణ ప్రాంతాల్లో విచ్చలవిడిగా గంజాయి అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి. గంజాయి మత్తులో ఆడపిల్లల్ని అత్యాచారాలు చేయటమే కాదు, లైంగిక వేధింపులకు గురి చేయటమే కాదు, చాలా నేరాలకు పాల్పడతా ఉన్నారు. ముఖ్యంగా యువత తప్పుదారి పడుతూ జీవితాలు నాశనం చేసుకుంటా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యంగా హోంమంత్రి అనిత గారు ఈ గంజాయి అరికడుతున్నామని చెప్పి మీ చీల్చేస్తాము, చెండాడేస్తాము, చింపేస్తామని చెప్పి మీ సొల్లు కబుర్లు ఆపి గంజాయి నియంత్రించాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. పోలీసు వారిపైన మాకు పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే 2014 నుంచి రాష్ట్ర విభజన అప్పటి నుంచి కూడా చూస్తా ఉన్నాం. మేము అనేక సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకెళ్తా ఉంటే వాళ్ళు చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తాం. కానీ అధికార పార్టీకి చెందినటువంటి నేతల ప్రమేయం ఉండటం వల్ల కూడా ఈ కేసులు ఛేదించడంలో జాప్యాలు జరుగుతూ ఉన్నాయి. అటువంటి జాప్యం జరగకుండా కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి. మరొక ముఖ్యమైన విషయం మీ ద్వారా ఈ రోజున చెప్పదలుచుకుంది, ఆదాయం పెంచుతామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఈ కూటమి ప్రభుత్వం ఆదాయం పెంచే మార్గాలు ఆన్లైన్ బెట్టింగ్, మరీ ముఖ్యంగా లాటరీ సిస్టము ఆంధ్రప్రదేశ్లో ఇంట్రడ్యూస్ చేయబోతా ఉన్నారు. ఈ రోజున చాలా ప్రముఖమైనటువంటి నేషనల్ మీడియాకి సంబంధించినటువంటి బిజినెస్ లైన్ పేజ్లో, అంటే ఈ ఆదాయాన్ని పెంచే మార్గం బిజినెస్ లైన్ పేజీలో వచ్చిందంటేనే ఆలోచించుకోండి. 13,000 కోట్ల రూపాయల ఆదాయం పెంచడం కోసం ఆన్లైన్ బెట్టింగ్లు, ఆన్లైన్ యాప్లు, అదేవిధంగా ఆన్లైన్ గేమింగ్లు, లాటరీ సిస్టమ్ తీసుకురాబోతా ఉన్నారు. అంటే ఈ 13,000 కోట్ల ద్వారా మీరు ఈ మహిళలకు ఇస్తానన్నటువంటి హామీలు నెరవేర్చడం కోసం యువతని, అదేవిధంగా పేద బడుగు బలహీన వర్గాల జీవితాలను. చిన్నపిల్లల విక్రయాల అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్ అయ్యారు. 9 మంది నిందితులతో పాటు 18 మంది పిల్లలను దత్తత తీసుకున్న తల్లిదండ్రులు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పిల్లల అమ్మకాల్లో కీలక నిందితురాలు సోము అమూల్యను అరెస్టు చేశారు పోలీసులు. ఈ ముఠా నుండి 10 మంది చిన్నారులను రెస్క్యూ చేశారు పోలీసులు. ఇక కాపాడిన చిన్నారుల్లో 6 బాలికలు, 4 బాలురు. మహారాష్ట్ర, యూపీ, ఛత్తీస్గఢ్లో పిల్లలను సేకరించారు ముఠా. వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కర్ణాటక, ఏపీ, తెలంగాణలో పిల్లలు అమ్మకాలు చేసిన ముఠా ఇప్పటి వరకు 18 మంది చిన్నారులను అమ్మారు ముఠాలు. కీలక నిందితురాలు అమూల్య 10 మంది చిన్నారులను అమ్మకం చేసింది. అమూల్య, దీప్తి కలిసి మరో 8 మందిని అమ్మినట్లు గుర్తింపు చేశారు. అట్లా చెప్పినది అమ్మడం జరిగింది. లేకపోతే ఏంటంటే వాళ్ళు హాస్పిటల్ కూడా పనిచేస్తున్నారు.
హాస్పిటల్ ముందు తీసుకురావడం జరిగింది. సో అక్కడ ఎక్కడెక్కడ అయింది, ఏ టైంలో అయింది, ఆ టైంలో హాస్పిటల్ ఏమన్నా మిస్సింగ్ కేసు కానీ ఎట్లా పిల్లలు ఆయన దొంగతనం జరిగిన కేసులు ఏమైనా ఉన్నాయా అవి మేము వెరిఫై చేస్తాం. ఇప్పుడు 25 people మనము బాయ్స్ గర్ల్స్ ని ఐడెంటిఫై చేసాం కాబట్టి సడన్లీ ప్రోగ్రెస్ ఇన్ ఇన్వెస్టిగేషన్. And then we got real accused also. ఇక్కడ తీసుకొచ్చి కొన్న వాళ్ళనే కానీ నేరస్తు కాకుండా ఎలా వచ్చారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అవన్నీ తీసుకున్నాం. కాబట్టి పేరెంటేజ్ ఇట్స్ ఎ డిఫికల్ట్ ప్రాసెస్ యాక్చువల్లీ. అది దానికి కోసం మేము మా యాక్టివిటీ దాని మీదనే ఉంది. కొందరు వాళ్ళే అమ్మేసి ఉంటారు చాలా మటుకు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఉండొచ్చు, రకరకాల కారణాలు ఉండొచ్చు. వీళ్ళు కూడా వాళ్ళను సరగసి అని ఒకటి ఉంటుంది, అటువంటి కవర్లు కూడా ఆపరేట్ చేస్తుంటారు. సో ఆ విధంగా ఈ యాక్టివిటీ జరుగుతుంది. సార్ ముందు అరెస్ట్ ముందు పిల్లలు కాపాడారు సార్, వాళ్ళతో కలిపి 25 సార్. వాళ్ళతో కలిపి 25, వాళ్ళు 4 మిగిలిన ఇప్పుడు అన్నమాట. 10 మంది రెస్క్యూ చేసి 12 సో 12 + 4 16 ఇంకా అంటే వాళ్ళు కోల్కతా, బెంగళూరు అక్కడ ఉన్నారు. మేము టీమ్స్ పంపించి చేస్తాం. అక్కడ ఐడెంటిఫై చేయాలి. ఇక్కడంటే మనం పేరెంట్స్ ఎవరు చేస్తారు కాబట్టి మనం తీసుకురాగలిగాం. అక్కడికి వెళ్ళి టీమ్స్ వెళ్ళి తీసుకురావాల్సి వస్తుంది. ఇంకా ఉన్నాయి అసలు టీమ్స్ చాలా ఉండొచ్చు ఉండడం లేవని చెప్పడానికి లేదు. బట్ వీ వర్కింగ్ అవుట్. మనం ఇప్పుడు ఫస్ట్ కృష్ణవేణిని పట్టుకున్న తర్వాత ఈవిడ అమూల్య ఇవన్నీ వీళ్ళందరూ వచ్చారు. సో అలానే ఈ వీళ్ళతో కూడా మేము మా మెథడాలజీ ప్రకారం ఇన్వెస్టిగేట్ చేస్తాం. టెల్ మోర్ ఇన్ఫర్మేషన్ మే కమ్. డీప్లీ చాలా మందితో కాంటాక్ట్ ఉంది. లాస్ట్ టైం ప్రీవియస్ కేసులో కావచ్చు, ఇప్పుడు కేసులో కావచ్చు. అసలు ఆ రోల్ ఏంటి సార్? నేను ఎక్కడ అంటే నారాయణపేట జిల్లాలో మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్ బిల్లు విడుదల చేయాలని జిల్లా వ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికులు కలెక్టరేట్ కార్యాలయం సిఐటియు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేస్తున్నారు. వీరికి గత 2023 నుంచి ఇప్పటిదాకా పెండింగ్ బిల్లులు విడుదల చేయలేదని మధ్యాహ్న భోజన కార్మికులు దిశ టీవీతో మాట్లాడుతూ మెస్ ఛార్జీలు పెంచాలని, హెల్త్ ఇన్సూరెన్స్ వర్తింపు చేయాలని, కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, కోడిగుడ్డుకు సెపరేట్ బడ్జెట్ కేటాయించి పెరుగుతున్న ధరలకు అనుకూలంగా మెస్ ఛార్జీలు పెంచాలని డిమాండ్లతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తున్నారు. ప్రభుత్వం ఒకవేళ మా డిమాండ్లను పరిష్కరించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని కార్మికులు తెలియజేశారు. ఇక ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హలో, అందరికీ నమస్కారము. మన మిడ్ డే మీల్స్ వాళ్ళు అందరం వచ్చినాము. 2002లో డిసెంబర్ 2 తారీఖు టెస్ట్కి ఇచ్చినారు. వాళ్ళు టెస్ట్ చేసి వంట చేసి పెట్టాలి స్కూల్ పిల్లలకి అని మున్సిపాలిటీలో మీటింగ్ చేసినారు. మీటింగ్కి పోయినాము. అది చేసినాక వచ్చి మేము టెస్ట్ చేసినాము 2002 తారీఖు డిసెంబర్లో. అప్పటి నుంచి 25 ఏళ్ళైంది. మేము ఇప్పటివరకు చేస్తూనే ఉన్నాము. మాకు ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు. 9 ఏళ్ళు ఊక చేసినాము జీతం లేక. ఇంకా తర్వాత వాళ్ళు చేసిరి 1,000 ఇచ్చినారు. 9 ఏళ్ళు ఊక చేసి 1000 రూపాయలు ఇంకా 5 ఏళ్ళు అట్లా ఇచ్చినారు. మళ్ళీ 3,000 ఇస్తా అన్నారు. 3,000 ఇస్తా అని ఇప్పుడు 1,000 ఇస్తున్నారు. ఒక 2 నెలలేమో 2,000 ఇచ్చినారు. మాకు ఆధార్ ఇది లేదు. మనకేమన్నా అయితే దవాఖానకు పోయి హెల్త్ కార్డు లేదు. మాకు జీతాలు లేవు. అన్నీ ఇంట్లో పని పాట ఇడిచి వచ్చి ఇక్కడ పని చేస్తే మాకు కూలీ పడతలేదు. 200 కూలీ పడతలేదు. ఇంటికి పోయి పాత సామానం గడిగి వస్తే ఇంత అన్నం మిగిలితే తింటాము, లేకుంటే అన్ని గడిగి ఊక రావాలి. మాకేమి ఇక్కడ ఇచ్చేటోళ్ళు లేరు. మా సారు ఇస్తా అన్నారు. 10,000 ఇస్తాను కనుక మళ్ళీ 1000 రూపాయలు కూడా లేదు ఇప్పటివరకు. 4 నెలలు అయితే జీతాలు వస్తలేవు. 4 నెలలు అయితే జీతాలు వస్తలేవు. 3 నెలలు అయితే వస్తలేవు. 8 రూపాయలు గుడ్డు బయట ఇస్తే 4 రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది. బయట 8 రూపాయలు గుడ్డు. మేము అన్ని మిడ్ డే మీల్స్ కొనుక్కొని పల్లెటూరులో వస్తే నారాయణపేటకు వచ్చి కొనుక్కున్నాలి. అన్నీ మేము నారాయణపేటకు వచ్చి కొనుక్కొని మేము పెట్టాలి. బస్సుకు పెట్టి ఛార్జ్ పెట్టుకొని రావాలి. మళ్ళీ మేము పెద్ద సిటీలో అయితే ఏమన్నా దొరుకుతాయి, పల్లెటూరులో ఏం దొరకవు. మళ్ళీ నారాయణపేటకు రావాలి, బస్సు ఛార్జ్ పెట్టుకొని వచ్చి. ఇప్పుడు సంవత్సరం అయింది ఫ్రీ బస్సు చేసి. ఇంతకుముందు 25 ఏళ్ల నుంచి మేము చేస్తూనే ఉన్నాం. మాకు ఎవరు ఇచ్చేటోళ్ళు లేరు. భోజనము. సో అమ్మలకు అక్కలకి నమస్కారము. నా పేరు తిరుపతమ్మ, మాది మార్కెల్ గ్రామము. నేను మార్కెల్ గర్ల్స్ హై స్కూల్లో వంట చేస్తా. అయితే ఈ ఇంతకుముందు ఎలక్షన్ల అప్పుడు రేవంత్ రెడ్డి సారు ఒక సభ్యురాలకు ఒక్కరికి 10,000 జీతం చేస్తానన్నాడు. కానీ ఇంతవరకు చేయలేదు. కనీసము
1000 రూపాయలన్న నెల నెల పడుతుంటే వేదు. 2023 నుండి కూడా మాకు 9th 10th గుడ్ల బిల్లు జీతాలు కూడా రాలేదు, 2000 కూడా పడలేదు. మరి బియ్యం కూడా సరిగా వస్తలేవు. మళ్ళీ దానికి తోడు రాగిజావ గాయమంటారు, రాగిజావ అమౌంట్ కూడా మాకు ఇస్తలేరు. కట్టెలు ఊకొస్తాయా మాకు 500 క్వింటలు ఉన్నాయి. ఇక మాకైతే నెల నెల జీతాలు పడితేనే బాగుంటుంది. అందరం మా ఇప్పుడు కుటుంబంలో అందరం బతుకు, కానీ నెల నెల జీతాలు వస్తలేవు. 2023 నుండి మాకు 2,000 వస్తలేవు. 1000 రూపాయలు మాత్రము పడతవి, రెగ్యులర్ వస్తలేవు. మొన్న 6 నుండి 8 వరకే జనవరి ఫిబ్రవరి పడ్డవి. ఇంకా అంతకుముందు 2023 నుండి రావాలి 2,000. తెలంగాణలో ఇకపై గ్రామీణ రోడ్లకు కూడా టోల్ ఛార్జీలు. హైబ్రిడ్ అన్యూటీ మోడల్ ద్వారా రహదారులు అభివృద్ధి చేయాలని నిర్ణయించారు ప్రభుత్వం. ఈ మోడల్లో 40% ప్రభుత్వ నిధులతో 60% ప్రైవేట్ డెవలపర్ల పెట్టుబడితో గ్రామీణ రహదారులను అభివృద్ధి చేయనున్నారు ప్రభుత్వం. అది అక్కడ ఇప్పుడు ఇన్కమ్ దాదాపుగా 200 కోట్ల పైన ఈరోజు ఇన్కమ్ వస్తూ ఉంది అధ్యక్ష సంవత్సరానికి. మరి ఆ యొక్క యాదగిరి గుట్టని ఒక మరి టీటీడీ స్థాయిలో పాలక మండలి ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ఆలోచనతోటి మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ యాదగిరి గుట్టను మరి అక్కడ ఈ యొక్క పాలక మండలి ఏర్పాటు కోసం అని చెప్పి ఈ బిల్లు ఇక్కడ సభలో ప్రవేశపెట్టి మరి యాక్ట్ అమెండ్ చేయాలని చెప్పి మేము ఇది ప్రవేశపెట్టాము అధ్యక్ష. వేసవిలో ప్రయాణికులకు ఉచితంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు సత్తుపల్లి డిపో మేనేజర్ యు రాజ్యలక్ష్మి, ఎంపీడీఓ చంద్రశేఖర్. వేసవిలో ప్రయాణికులకు ఉచితంగా మజ్జిగ పంపిణీ చేయడం హర్షణీయమని సత్తుపల్లి డిపో మేనేజర్ యు రాజ్యలక్ష్మి, ఎంపీడీఓ చంద్రశేఖర్లు పేర్కొన్నారు. ఇక బుధవారం కల్లూరు బస్టాండ్లో డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఎస్కే మునీర్ పాషా సహకారంతో ప్రయాణికులకు ఉచితంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా దాతల సహకారంతో సత్తుపల్లి డిపో ఆధ్వర్యంలో కల్లూరు బస్టాండ్లో వేసవిలో మజ్జిగ పంపిణీ నిరంతరాయంగా సాగుతుందని, అందుకు సహకరిస్తున్న దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కల్లూరు మండల ప్రజలు ఆర్టీసీని ఆదరించడం గొప్ప విషయమని, ఏ కార్యక్రమం చేపట్టినా కల్లూరు ప్రజలు విజయవంతం చేస్తున్నారని, అందుకు ఆర్టీసీ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వేసవి 3 నెలల పాటు ప్రతిరోజు దాతల సహకారంతో బస్టాండ్లో ప్రయాణికులకు ఉచితంగా మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. చేసినటువంటి ఎండిఓ చంద్రశేఖర్ గారికి, ఇక్కడ కల్లూరు పట్టణ ప్రజలకు, మీడియా మిత్రులకు, ఈరోజు డొనేట్ చేసినటువంటి పాషా గారికి అందరికీ నమస్కారం. కల్లూరు పట్టణ ప్రజలు ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టడంలో ముందుంటారు అనేది నేను గత 3 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాను. ఏ కార్యక్రమం చేపట్టినా ఎవరో ఒకరు ముందుకు వచ్చే కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేస్తూ, మా ఆనంద్ అందరినీ కోఆర్డినేట్ చేస్తూ ప్రతి కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేస్తున్నారు. ఈ యొక్క హాట్ వెదర్ని తట్టుకోవడానికి వీలుగా ప్రయాణికులకు స్వాంతన కలిగించడంలో భాగంగా ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం అనేది జరుగుతుంది. గత 3 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేస్తున్నటువంటి కల్లూరు పట్టణ ప్రజలకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ విధంగా ఆర్టీసీ కానీ, బస్ స్టాండ్లు కానీ, ప్రజలకు కానీ ఏ ఉపయోగకరమైన కార్యక్రమం చేపట్టినప్పటికీ దాన్ని సక్సెస్ చేయడంలో ఈ పట్టణ ప్రజలు చాలా ముందుంటారు. ఇదే విధంగా మంచి ప్రజోపయోగ కార్యక్రమాలను కొనసాగించాలని కోరుతూ ఈ బటర్ మిల్క్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం విజయవంతం చేయాలని మరొకసారి కోరుకుంటూ ఈ సమ్మర్ వేసవి కాల దృష్ట్యా ప్రతి సంవత్సరము మజ్జిగ పంపిణీ చేసే ప్రతిరోజు ఒక దాత ద్వారా పంపిణీ చేయబడుతున్నాయి. 3వ సంవత్సరం చెప్పినారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసే కార్యక్రమాలకు ఇచ్చేసిన డిఎం గారు మరియు ఇక్కడ కంట్రోలరు, గ్రామ ప్రజలు, ప్రయాణికులు అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనకి ఈసారి సమ్మర్ చాలా ముందుగా అర్లీగా స్టార్ట్ అయింది. ఎండలు చాలా విపరీతంగా ఉంది, 40 సెంటీగ్రేడ్ దాటి క్రాస్ అయిపోయినాయి. కాబట్టి అందరూ కూడా ఎవరు ఇబ్బంది పడకూడదని మనకు ఒక పాషా గారు మరి మధ్య కార్యక్రమం ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ఆయన నిజంగా అభినందించదగ్గ విషయము. ఆయన ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా మన కొత్త వాళ్ళకు సాయం చేసేది అన్నదానము, తర్వాత అధ్యాదానము, రకరకాల దానాలు. ముఖ్యంగా ఫస్ట్ కావాల్సింది వాటర్ అండి. వాటర్ కానీ
దానిలో రూపకంగా మనకి మజ్జిగ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా డిహైడ్రేషన్ కానీ, ఆరోగ్యానికి కానీ, దాహానికి కానీ ఈ మజ్జిగ చాలా ఉపయోగపడుతుంది. ఈ సందర్భంగా ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పడడం నిజంగా అభినందనీయం. నన్ను ఈ ప్రారంభానికి పిలిచినందుకు కూడా మరి డిఎం గారికి, మరి ఇక్కడ కంట్రోల్ గారు అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ ఒక మంచి కార్యక్రమం నుండి ప్రతి ఒక్కరు కూడా ఇన్స్పైర్ అయ్యి రోజు ఒకరు మీరు కూడా ఎవరైనా ఇన్స్పైర్ అయిన ప్రతి ఒక్కరు కూడా మీరు ఒక రోజు మీకు ఇదేంటి మనకు ప్రోత్సహించడంలో మీరు కూడా భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సీతారామచంద్ర స్వామి ఆలయ అర్చకులు పూలమాలలు వేసి ఘన స్వాగతం పలికారు. తదుపరి లక్ష్మీ తయారు అమ్మవారి ఆలయంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకుని తదుపరి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి శ్రీరామనవమి ఏర్పాట్లను ఆలయ ఈవో రమాదేవి గారిని అడిగి తెలుసుకున్నారు. పలు దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని తెలియజేశారు. అసెంబ్లీ సమావేశాలలో సీఎం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కీలకమైన బిల్లులు ఎస్సీ వర్గీకరణ మరియు బీసీ రిజర్వేషన్ 42% పెంచుతూ బిల్లు ఆమోదించడంతో జడ్చర్ల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. దాంతోపాటు మిడ్చిల్ మండలం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎంపీటీసీ గౌస్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దళితుల ఎదుగుదల కోసం ఎప్పుడూ కృషి చేస్తోంది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఎన్ని వర్గాల వారికి ఫలాలు అందేలా రాజీవ్ యువ వికాస్ పథకంతో నిరుద్యోగ యువతకి ఆర్థిక ఎదుగుదల కోసం ఎంతో ఉపయోగపడుతోందని, అంతేకాకుండా అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ ఫలాలు అందేలా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని తెలియజేశారు. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారి ఫోటోకి పాలాభిషేకం చేస్తూ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్చర్ల జాతీయ కమిటీ చైర్మన్ అల్వాల్ రెడ్డి, మాజీ సర్పంచ్ శారదా వెంకటయ్య, ఎంపీటీసీ గౌస్, మార్కెట్ డైరెక్టర్ బంగారయ్య, మండల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గోదకృష్ణ, సీనియర్ నాయకులు సాయిలు, మల్లికార్జున రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. మరుపురాని ఘట్టంగా మిగిలిన రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 42% బీసీలకు రిజర్వేషన్తో పాటు గత 30 సంవత్సరాల నుండి ఎనలేని పోరాటం చేస్తున్న మందకృష్ణ మాదిగ ఉద్యమంలో భాగంగా ఇన్ని రాజకీయ పార్టీలు ఇన్ని సంవత్సరాలు కూడా రాష్ట్రాన్ని ఏలినా ఒక్కరోజు కూడా దళితులను పట్టించుకునే నాదుడే లేకపోయిండు. ఇది గ్రహించి మన గౌరవ నాయకుడు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ రాహుల్ గాంధీ గారు ఈ విషయాన్ని మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి దగ్గర బహిరంగ సభల్లో మేము అధికారంలోకి వస్తాం, 100కి 200 పాళ్ళు ఏబిసిడి వర్గీకరణ చేస్తాం, బీసీలకు 42% చేస్తామని ఘంటాపదంగా చెప్పినాక 1 సంవత్సరం తర్వాత గౌరవ ముఖ్యమంత్రి మన అందరి ప్రియతమ నాయకుడు, మాట ఇచ్చి తప్పే నాయకుడు కాకుండా మకుటం లేని మహారాజుగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న జరిగిన అసెంబ్లీలో 42% బీసీలకు రిజర్వేషన్, తర్వాత ఏబిసిడి వర్గం చేసింది. కాబట్టి ఒక్కసారి మీరందరూ గట్టిగా చప్పట్లు రేవంత్ రెడ్డి గారికి. దీంట్లో పాత్ర మన గౌరవ శాసనసభ్యులు, మన అందరి ప్రియతమ నాయకుడు, యంగ్ టైగర్, రాష్ట్రంలోనే ఈరోజు యంగ్ డైనమిక్ లీడర్గా పేరు తెచ్చుకున్న జనంపల్లి అనురాధ్ రెడ్డి గారు కూడా ఈరోజు ఆయన పాత్ర పెద్దగా ఉంది. ఆయన పాదయాత్ర చేసిన ఒక మాట చెప్పిండు, అక్కడక్కడ సమావేశాలు చెప్పిండు, 100% మేము అధికారంలోకి వస్తాం, 42% రిజర్వేషన్ అయ్యే విధంగా నా సహకారం ఉంటుంది, దానికి తోడు ఏబిసిడి వర్గీకరణ కూడా నా సహాయం ఉంటుంది, నా గలం ఇప్పుతా అని చెప్పి ఈరోజు రాష్ట్రంలో తనదైన శైలిలో గలం ఇప్పి ఈ కళను సాకారం చేసిన ఒక వ్యక్తిగా మన అందరి ప్రియతమ నాయకుడు, మన కష్టాలు తెలిసిన నాయకుడు, రాష్ట్రంలో కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా తనదైన ముద్రలో ఉన్న మన ప్రియతమ నాయకుడు జనంపల్లి అనురాధ్ రెడ్డి గారు. ఈరోజు నేను చెప్తున్నా, దేశానికి స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ,
రామ జన్మభూమి పంచి రాముని గుడి కట్టించింది బాధ్యత కూడా మన కాంగ్రెస్ పార్టీది. అక్కడి నుంచి తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఏబిసిడి వర్గీకరణ చేసింది కాంగ్రెస్ పార్టీ. దానికి తోడు 42% రిజర్వేషన్ బీసీలకు ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఎవడైనా మాటలు చెప్పేటోడే, పని చేసేది ఒక్కటే కాంగ్రెస్ పార్టీ. మీరు గ్రామాల్లో చెప్పండి, స్థానిక సంస్థల ఎలక్షన్ల మన నాయకుడు మాట ఇచ్చిండు, రాహుల్ గాంధీ గారి మాటను శిరసా వహించి మన ముఖ్యమంత్రి ఈరోజు నిర్ణయం తెలిపి. కాబట్టి మీరందరూ కృతజ్ఞతగా ఈరోజు సాయంత్రం కేక్ అన్న కోయండి, పాలాభిషేకం అన్న చేయండి, పోని 100 రూపాయలు పటాకులు తెచ్చన్న కాల్చి మీ గ్రామాల్లో సంబరాలు జరుపుకోవాలని కోరుకుంటూ, ఒక్కసారి మనమందరం చచ్చే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ జెండాలే కావాలి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనం పనిచేస్తున్నాం కాబట్టి సంతోషపడాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన చిన్న అవకాశాన్ని ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్, జై కాంగ్రెస్. ఏదులపురం మున్సిపాలిటీలో పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేశారు ఇఫ్తార్ విందు. ఆత్మీయత, మత సామరస్యానికి ప్రతీక అని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఏదులపురం మున్సిపాలిటీ పరిధిలోని సత్యనారాయణపురంలో గల టీసీవీ రెడ్డి ఫంక్షన్ హాల్లో మంత్రి పొంగులేటి ఆధ్వర్యంలో పాలేరు నియోజకవర్గ ముస్లిం సోదరులకు బుధవారం ఇఫ్తార్ విందునిచ్చారు. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ హాజరైన ఈ ఇఫ్తార్ దావత్లో నియోజకవర్గంలోని సుమారు 1500 మందికి పైగా ముస్లిం సోదరులు, మత పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ముస్లిం సోదరులు రంజాన్ మాసమంతా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ఆచరించే ముస్లిం సోదరులకు ఇచ్చే ఇఫ్తార్ విందు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయన్నారు. రంజాన్ పండుగ వారి జీవితాలలో సుఖ సంతోషాలను నింపాలని అల్లాహ్ను కోరుకుంటున్నానని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు మద్దినేని బేబీ స్వర్ణకుమారి, పాలేరు నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ చావా శివరామకృష్ణ, మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బైరు హరినాథ్ బాబు, ఏదులపురం మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనిచేసే ఆశా వర్కర్లకు 18,000 వేతనం అమలు చేయాలని ఈ రోజు ఉదయం నుండి కలెక్టర్ కార్యాలయం ముందు ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్ల జిల్లా అధ్యక్షురాలు బాలమణి మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా అనేక ఇబ్బందులకు గురైన ఆశా వర్కర్లు అలాగే గ్రామీణ ప్రాంతాల్లో డ్యూటీలు చేస్తున్నామని కనీస వేతనం అమలు చేయటం లేదని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు 18,000 వేతనం అమలు చేస్తామని మేనిఫెస్టో ప్రకటించారు. కానీ నేటికి 15 నెలలు గడుస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని మర్చిపోయి ఆశా వర్కర్లను నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ఆశా వర్కర్లకు మీరు ఇచ్చిన మేనిఫెస్టో హామీని అమలు చేయాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలను చేపడతామని అన్నారు. కార్యక్రమంలో ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇక ఉదయం నుంచి కలెక్టరేట్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున నిరసన చేస్తూ ధర్నాకు కూర్చున్నారు. పోలీసులు పెద్ద ఎత్తున మోహరించున్నారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆశా వర్కర్లు పాల్గొన్నారు. అధ్యక్షురాల్ని ఈరోజు మేము ఇక్కడ సమావేశమైన అంటే మా న్యాయమైన డిమాండ్ల కోసం మరి గత ప్రభుత్వం అసెంబ్లీ బడ్జెట్ ఎన్నికల సమయంలో ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 18,000 ఫిక్స్డ్ వేతనం నిర్ణయం చేయాలని చెప్పేసి ఇప్పటి వరకు కూడా సంవత్సరమైన కూడా ఈ ప్రభుత్వం మా సమస్యలపైన పరిష్కారం లేదు. అలాగే మాకు ఇస్తున్న ఈ మేనిఫెస్టోలో పెట్టిన 18,000 రూపాయలు కూడా దాని గురించి కూడా ఇప్పటి వరకు ఒక మాట కూడా మాట్లాడలేదు ప్రభుత్వం. మరి ఇంతకుముందు సీఎం గారు నారాయణపేటకి కూడా రావడం జరిగింది. అందులో కూడా ఒక ఆశా వర్కర్ల గురించి డ్యూటీలు వేయించారు, కానీ ఆశా వర్కర్లు చేస్తున్న పనుల గురించి కానీ ఆశా వర్కర్లకు మేము ఇస్తున్న హామీ ప్రకారం కానీ మేము ఇస్తాము అని చెప్పేసి కూడా ప్రభుత్వం ఇప్పటికీ కూడా చెప్పలేదు. అలాగే ఈ ఆశా వర్కర్లు మేము 20 ఏండ్ల నుంచి పనిచేస్తున్నాము. మరి ఈ ఆశా వర్కర్లలో కూడా చాలా పీద వాళ్ళు కూడా ఉన్నారు. రెంట్ కట్టలేని స్థితిలో ఉన్న వాళ్ళు కూడా, ఒక పూట భోజనం చేయడం కూడా కష్టంగా ఉన్న ఆశా వర్కర్లు కూడా ఇందులో పనిచేస్తున్నారు.
అంత బడుగు బలహీనాలకు చెందిన ఆశా వర్కర్లు కూడా ఉన్నారు. మరి ఇలాంటి వాళ్ళకు కూడా మీరు ఇచ్చే ఇందిరమ్మ ఇళ్ళు కూడా ఆశాలకు కూడా కేటాయించాలి. అట్లాగే మాకు పెండింగ్ అమౌంట్లు కానీ లెప్రసీ సర్వే కానీ లేదా పల్స్ పోలియో సర్వే అమౌంట్ కానీ అవన్నీ కూడా మాకు వెంటనే చెల్లించాలి. అలాగే మేము పోరాడుతున్న ఈ న్యాయమైన డిమాండ్లు కూడా మీరు పెట్టిన మేనిఫెస్టోలో 18,000 రూపాయలు కూడా ఫిక్స్డ్ వేతనం అని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో జరిగే ఎన్నికల సందర్భంగా మాట్లాడాలని, లేదంటే ఈరోజు ఈ ఆశాల సమస్యల పైన కానీ ఈ జీతాల గురించి మాకు ఇచ్చే వేతనం కూడా కానీ ఈరోజు కేటాయించకపోయినా, ఈరోజు మాట్లాడకపోయినా మా ఆశాల సమస్యల పైన ఇంకా ఆశలు ఉద్రిక్తంగా మారుస్తారు. మా పోరాటం ఎన్నటికీ కూడా ఆపము. మీరు చెప్పిన మేనిఫెస్టోలో పెట్టిన 18,000 వేతనం ఫిక్స్డ్ అయ్యే వరకు కూడా మా పోరాటం ఆగదని, అలాగే కనీస వేతనం మాకు 26,000 మా డిమాండ్. ఒక ఫ్యామిలీ బతకాలంటే నెలకి 26,000 కనీస వేతనం కావాలి. మరి ధరలేమో 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు అన్ని ధరలు పెంచుతూ పోతారు. కానీ మరి మా ఆశల జీతాలు కూడా అలాగే పెంచాలి. ధరలకు అనుగుణంగా మాకు కూడా జీతాలు పెంచాలి. మీరు ఇచ్చిన హామీ కూడా ఈరోజు మీరు అసెంబ్లీలో ఖచ్చితంగా మాట్లాడాలని కోరుతూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఆశా వర్కర్లకు కనీస వేతనం 18,000 వేతనం అమలు చేయాలి. ఆశా వర్కర్స్ డిమాండ్. తెలంగాణలో ఇకపై గ్రామీణ రోడ్లకు కూడా టోల్ ఛార్జీలు. హైబ్రిడ్ అన్యూటీ మోడల్ ద్వారా రహదారుల అభివృద్ధి చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం. అమలాపురం వెంకటరమణ థియేటర్లో కోర్టు సినిమా ప్రదర్శన నిలిపివేసిన రెవెన్యూ అధికారులు. తిరుపతిలో ఆర్టీసీ బస్ ఎక్కి పిల్లేరు వరకు ఫ్రీగా తీసుకెళ్లాలని భీష్మించి కూర్చున్న మహిళలు. టికెట్ డబ్బులు కావాలంటే సీఎం చంద్రబాబు వద్ద తీసుకోవాలనడంతో కంగుతిన్న కండక్టర్. వార్తలు సమాప్తం. అంతవరకు సెలవు. నమస్తే.